Hey guys, welcome back to my channel Vlog Wonder Jessie. This is my first vlog. Please support to me. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. వెయిట్ చేసి బోర్ కొట్టేసిందండి బాబు. ఫస్ట్ అయితే మా డాడీ వచ్చి డ్రాప్ చేస్తాను మీ ముగ్గురిని బస్ స్టాండ్లో అన్నారు, కానీ మా మావిని పంపించారు, డ్రాప్ చేస్తారు. బస్ స్టాండ్లో కూడా వెయిటింగ్ చేసి పిచ్చెక్కిపోయింది మాకు. అసలు రాలేదు బస్ అనేదే. A few moments later. ఇంతకీ మేము వెళ్ళే చోటు ఏంటంటే అమలాపురం అనమాట. మాకు వెయిట్ చేసి బస్సులో కూడా సీట్ దొరకలేదన్నమాట. యానం నుంచి మమ్మడివారం దాకా తిక్క తీరిపోయింది మాకు. కడకి సీట్ దొరికింది. అమ్మయ్య, ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అమలాపురం వచ్చేసాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మా మావయ్య ఇంకా పిక్ చేసుకోవడానికి రాలేదంట. సరదాగా టీ తాగుదాం నడక్క అంటే ఇద్దరు తీసుకెళ్ళిపోతున్నాడు ఎక్కడికో నన్ను. నాకు ఇద్దరు బుడతలు, ఇద్దరు తమ్ముళ్ళు అనమాట. నాకు సాడిస్ట్ వేస్ట్ ఫెలోస్ అనమాట వీళ్ళిద్దరు. క్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. మా బ్రోస్కి అయితే ఒక ఫీల్ వచ్చిందండి. గ్లాస్ పట్టుకున్న తర్వాత జై జనసేన అంటున్నారండి. మొత్తానికి తాగేసామండి. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. మొత్తానికి మావే వచ్చేసారు. మంచి హోటల్కి తీసుకెళ్ళమన్నాను వెజ్ బిర్యానీ కోసం, ఎందుకంటే నాకు సాటర్డే అనమాట. వెజ్జే తినాలి నేను. మొత్తానికి అమలాపురం పొట్టత్త ఇంటికి వచ్చేసాం. సో మేము అమలాపురం వస్తే ఏదో ఒకటి పని ఉంటుందేమో అనుకుంటాం తప్ప ఏం పని ఉండదు మాకు. ఈ థింగ్స్ ఇచ్చేసి రమ్మన్నారు. మా అత్తకి హెల్త్ బాగాలేదని. మా డాడీకి వాళ్ళ చెల్లి మీద ఎంత ప్రేమో, అయ్యే బాబోయ్ దేవుడా. మార్నింగ్ 4కి లేచిపోయా. గుడ్ మార్నింగ్ అందరికి. మార్నింగ్ నాకు ఒక టాస్క్ ఇచ్చారు, కోతిలాగా ఎక్సర్సైజ్ చెయ్యి అని. చేసి పాడేసా అంతే. మా పొట్టెత్త అయితే సడన్గా నన్ను ఫంక్షన్కి తీసుకెళ్ళిపోయింది అనమాట. లాస్ట్కి మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి అన్నప్పుడు మా పొట్టెత్తని రౌండ్ వేస్తాం అనమాట, మా మావయ్య ప్లేస్లో ఉండి. బాయ్ బాయ్ టాటా. అమ్మయ్య, మొత్తానికి బస్ దొరికేసిందండి బాబు. చెల్గోటు యానం. మా యానం గోదావరి చూడలేదు కదా, చూపించేస్తా చూడండి. అదేనండో మా యానం గోదావరి బ్రిడ్జ్. ఒక ప్లేస్ ఉంటుంది, అది ప్లేస్ చెప్తా మీకు, ఇంకా కాదు సస్పెన్స్. ఇదేనండి బాబు లవర్స్ స్పాట్. ఇక్కడే కూర్చొని అందరూ మాట్లాడుకుంటారు. అరే అమ్మాయిలను కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి మొత్తం ఆ చర్చుల్లో బుడబుక్కలాట్లేంటారు. మేము అమలాపురం వెళ్తే ఎలా ఉంటుందండి, మీరు ఎలా వెళ్తారో ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ అమలాపురం బ్లాగ్. డూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.